ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో నేటి నుంచి మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ 23 పేజీల లేఖలో పిలుపునిచ్చింది. ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచారు. ఈ ఏడాది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ను కోల్పోవడం, అలాగే దక్షిణ బస్తార్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ స్మారక స్తూపాన్ని బలగాలు కూల్చివేయడం వంటి పరిణామాలతో పార్టీ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో వారోత్సవాలను నిర్వహించడం మావోయిస్టులకు సవాల్గా మారింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో నేటి నుంచి మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ 23 పేజీల లేఖలో పిలుపునిచ్చింది. ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచారు. ఈ ఏడాది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ను కోల్పోవడం, అలాగే దక్షిణ బస్తార్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ స్మారక స్తూపాన్ని బలగాలు కూల్చివేయడం వంటి పరిణామాలతో పార్టీ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో వారోత్సవాలను నిర్వహించడం మావోయిస్టులకు సవాల్గా మారింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని ప్రకటిస్తూ కేంద్ర కమిటీ ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ఖగారు నిలిపివేయాలని, అదేవిధంగా మావోయిస్టు ఉద్యమంలో ఎవరైతే అసలు భాషారో వాళ్ళని కొన్ని స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి అయితే మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మాత్రం పోలీసులు అయితే నిఘా పెట్టడం జరిగింది. అమరవీరుల వారోత్సవాలు నిర్వహించేందుకు ఒక పక్క మావోయిస్టు పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకైతే పోలీసులు అయితే భద్రతా బలాలు పూర్తి ఎత్తున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో లేని విధంగా మావోయిస్టు పార్టీ విప్లవ ఉద్యమంలో చారు మంజుందార్ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం ఏ విధంగానే అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి పార్టీ పూనుకున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు అయితే విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే దండకారణ్యంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంతేకాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ప్రాణహిత నది తీర ప్రాంతాలు, గోదావరి నది తీర ప్రాంతాలు, దండకారణ్యంలో మాత్రం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్పదడప అక్కడక్కడ ఇక్కడ మావోయిస్టులు కూడా వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా పోలీసులు తొలగిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని కూంబింగ్ తో పాటుగా అక్కడ వాహన తనిఖీలు, అదేవిధంగా ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని కూడా పోలీసులు అయితే తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ప్రాణహిత నది తీర ప్రాంతం, గోదావరి నది తీర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడమే కాకుండా ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గడ్చిరోలి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఈ సిరివంచ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా అయితే పోలీసులు
కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటుగా మావోయిస్టులు ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉన్నటువంటి ముందస్తు సమాచారంతో మాత్రం పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాల సందర్భంగా కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యంగా ఈ సంవత్సరం నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు మృతి చెందారని చెప్పడం జరిగింది. సుమారుగా వివిధ ఎన్కౌంటర్లో 357 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ వారం రోజుల్లో వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బబిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.